రవితేజ టాలీవుడ్లో ఈ పేరుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి చిన్న చితక గుర్తింపు లేని పాత్రలు చేస్తూ ఆపై నటుడిగా ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోగా అయ్యాడు రవితేజ. ఎందరో వర్ధమాన నటీనటులకు ఆయనే ఆదర్శం. కానీ ప్రస్తుతానికి రవితేజ సినిమాలపై బోలెడని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆయన మాస్ జాతర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మరో ఫెయిల్యూర్ని అందించింది రవితేజకి. ఇదంతా చూస్తుంటే అసలు రవితేజ ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎక్కడ తప్పు జరుగుతోంది అనేది సగటు ప్రేక్షకుడితో పాటు ఆయన అభిమానులకు కూడా వచ్చే సందేహం ఇదే. గత కొన్నేళ్లుగా రవితేజ సరైన సినిమాలు చేయట్లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఈగల్, టైగర్ నాగేశ్వరరావు లాంటి 1-2 ప్రయోగాలు చేసినప్పటికీ వాటిలో యునిక్ పాయింట్ని కమర్షియల్ అంశాలు డామినేట్ చేశాయి. దీంతో ఇవి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్గానే మిగిలిపోయాయి. ఇక 2017లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా రవితేజ కెరీర్కి మంచి హిట్ ఇచ్చింది. దీని తర్వాత టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ యాంటోనీ, డిస్కో రాజా, క్రాక్, కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర ఇలా 13 సినిమాలు వచ్చాయి. వీటిలో క్రాక్, ధమాకా ఈ 2 సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర హిట్స్గా నిలిచాయి. ధమాకాపై విమర్శలు ఉన్నప్పటికీ కలెక్షన్స్ బాగానే వచ్చాయి కాబట్టి ఈ సినిమా హిట్టే. అసలు ఇన్ని ఫ్లాప్స్ వస్తున్నా సరే రవితేజ సినిమాలు చేస్తూనే వస్తున్నారు. అది కూడా స్టార్ హీరోలతో పోలిస్తే చాలా వేగంగా. అయితే వేగంగా సినిమాలు చేయడం కంటే కంటెంట్ పరంగా ఏది చేస్తున్నాం, ఎలాంటి సినిమా చేస్తున్నాం, ప్రేక్షకులకి ఇది నచ్చుతుందా, ఇలాంటి అంశాలు రవితేజ ఓసారి ఆలోచించుకుంటే మంచిదేమో అని సినీ విశ్లేషకులు, ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. రవితేజ అనగానే చాలామంది పాత సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ కొత్త సినిమాల్లో ఒక్కదాని గురించి కూడా మాట్లాడుకోవట్లేదు. నిజానికి రవితేజ వైపు నుంచి యాక్టింగ్ పరంగా ఎలాంటి లోటైతే కనిపించట్లేదు. కానీ రవితేజ మాత్రం తనకు తగ్గ సినిమాలు మాత్రం అస్సలు ఎంచుకోవట్లేదు. ఈ విషయంలో రవితేజ కూడా పొరపాటు చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వస్తున్న రవితేజ అసలు స్టార్ దర్శకుల్ని రవితేజ వద్దనుకుంటున్నారా, లేదా వాళ్ళే రవితేజ దగ్గరికి రావట్లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. హిట్టు ఫ్లాప్తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతే రవితేజ కూడా సగటు హీరోగానే మిగిలిపోతారేమో అని అనిపిస్తుంది. ఫ్యాన్స్కి కూడా ఇప్పుడు ఇదే భయం వేస్తోంది. ఇప్పటికైనా ఓసారి వెనక్కి తిరిగి చూసుకొని ట్రెండ్కి తగ్గ దర్శకులని సెలెక్ట్ చేసుకోవడం, అలాగే ట్రెండ్కు తగ్గ స్టోరీస్ను సెలెక్ట్ చేసుకొని అందులో సినిమాలు చేస్తే ఒకటి కాకపోయినా మరొకటైనా హిట్ అయ్యి ప్రేక్షకులకు రవితేజ ఫ్యాన్స్కి నచ్చే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో రవితేజ ఇప్పటి నుంచైనా ఆలోచిస్తారా లేదా అనేది చూడాలి. నిజం చెప్పాలంటే రవితేజ నుంచి లేటెస్ట్గా వచ్చిన మాస్ జాతర సినిమాపై ఆడియన్స్తో పాటు ఫ్యాన్స్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ అంచనాలు రేంజ్కి చేరాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా రవితేజ ఫ్యాన్స్కి ప్రామిస్ చేశాడు, ఇంతకుముందు మీ అందరికీ కాస్త చిరాకు తెప్పించాను కానీ మాస్ జాతర సినిమాతో అలాంటిది ఏముండదు, ఖచ్చితంగా ఈ సినిమా ఫ్యాన్స్కి, ఆడియన్స్కి అందరికీ నచ్చుతుంది, హిట్ కొడుతున్నామని ప్రామిస్ చేశారు. నిర్మాత నాగవంశి కూడా ఎన్నో ఇంటర్వ్యూల్లో మాస్ జాతర నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పారు. కానీ రిలీజ్ అయ్యాక చూస్తే సినిమాపై బోలెడని విమర్శలు. అసలు సినిమాలో స్టోరీ అనేదే లేదు, రొటీన్ స్టోరీ. రవితేజకు కలిసి వచ్చిన కమర్షియల్ అంశాలే కానీ డైరెక్టర్ కొత్తవాడు కావడంతో ఆ అంశాల్ని ఎక్కడ ఎలా పెట్టాలనేది తెలియక ఫెయిల్ అయిపోయాడు. అటు ఫ్యాన్స్ నుంచి కూడా ఇదే డిసప్పాయింట్మెంట్. కాకపోతే సినిమాలో రవితేజ లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా, కామెడీ పరంగా, డ్యాన్స్ పరంగా అన్నీ ది బెస్టే ఇచ్చాడు. అయితే ఈ బెస్ట్ ఉంటే సరిపోదు, కథలో దమ్ముండాలి, కంటెంట్లో మ్యాటర్ ఉండాలి. అలా అయితేనే ఈ రోజుల్లో ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమాలు చూస్తున్నారు. అలా లేకపోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా బాక్సాఫీస్ దగ్గర అది డిజాస్టర్ అవ్వాల్సిందే. ఈ విషయం ఇప్పుడు మాస్ జాతర రూపంలో మరోసారి ప్రూవ్ అయింది. కాబట్టి ఇక నుంచైనా రవితేజ మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని సినిమాలు తీస్తే ఖచ్చితంగా ఆయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్లు వస్తాయి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఆయన RT76 అనే సినిమాతో వస్తున్నారు. కిషోర్ తిరుమల ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఆ సినిమా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని ఇప్పటికే మూవీ టీం చెప్పుకుంటూ వస్తోంది. మరి ఈ సినిమాతో అయినా రవితేజ కంబ్యాక్ ఇచ్చి సక్సెస్ అందుకొని హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి. సూపర్ డూపర్ హిట్ సాంగ్